హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మనం రెగ్యులర్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకోవడం చాలా కామన్ కదండి. కానీ ఈరోజు కొంచెం వెరైటీగా మటన్ కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా బటర్ వేసేసి, అది బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడంత పుదీనా తీసుకొని అది నీట్గా కడిగేసుకొని ఇందులో వేసేసుకొని అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అవుతూ ఉండగా కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకొని, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అవి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనం కీమా తీసుకొని నీట్గా కడిగేసుకుందామండి. అలా కడుగుకున్న కీమా మొత్తంని తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ మసాలాలు మొత్తం కీమాకి మంచిగా పట్టే అంతలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లో కొద్దిగా పుల్లటి పెరుగు కానీ తీయటి పెరుగు కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి. పుల్లటి పెరుగు అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది మనకి, కాబట్టి నేను పుల్లటి పెరుగే వేసాను. తర్వాత అందులో 4 బిర్యానీ ఆకులు, ఒక 2 టమాటాలు కూడా వేసి ఉడికించిన తర్వాత మనం 75% ఉడకబెట్టుకున్న రైస్ ఉందండి, అది కూడా ఇందులో లేయర్స్ లాగా కొద్దిగా తీసి అందులో వేసుకోవాలి. తర్వాత అది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది నేను వేసేసుకున్నా. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత పైనుంచి పుదీనా, కొత్తిమీర వేసేసుకొని అలాగే గీ కూడా వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ.